అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని రాజ్యములో సంఘములో సంఘ సమూహంలోనికి ప్రభు బల్లలోనికి ఒకడు ప్రవేశించాలంటే, ఒక సహోదరి ప్రవేశించాలి అని అంటే చెప్తున్నటువంటి మాట యేసుక్రీస్తు ఏమని తెలుసా? ఒకడు క్రొత్తగా జన్మించాలంట. ఎలా జన్మించాలంట? కొత్తగా ఎలా జన్మిస్తారు? అంటే మనందరం ఆల్రెడీ జన్మించేసిన వారమే కదా. ఈ క్రొత్త జన్మ ఏంటి? నికోదేముకి వచ్చింది డౌట్. అప్పుడు అడుగుతున్నాడు ఆయన. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడాలన్నా, దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలన్నా ఒకడు ఎలా జీవించాలంటే క్రొత్తగా జీవించాలంట. క్రొత్తగా జన్మించకపోతే ఎవరు కూడా, ఏమండి, నేనే కాదు, నా గర్భాన పుట్టిన పిల్లలే కాదు, మీరే కాదు, మీ తల్లిదండ్రులే కాదు, మీ భర్తలే కాదు, మీ భార్యలే కాదు, మీ గర్భాన పుట్టిన పిల్లలే కాదు, ఎలా జన్మించాలట? క్రొత్తగా జన్మించాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకు ఆయన అడుగుతాడు, ప్రభువా, అందుకు నికోదేము అన్నటువంటి ఆయన అడుగుతాడు, ఇదిగో ముసలివాడైపోయినటువంటి మనుషుడు, నేను ముసలివాడను, ముసలివాడనైన మనుషుడు ఎలాగ జన్మిస్తాడు? నా జననం నాకు అయిపోయింది కదా, నేను తల్లి గర్భంలో నుంచి పుట్టేశాను కదా, మరలా రెండో మారు తల్లి గర్భంలోనికి ప్రవేశించి జన్మింపగలని అతనికి అర్థం కాలేదు పాపం. ఎవరికి? నికోదేముకి అర్థం కాక అడుగుతున్నాడు. అందుకు యేసుక్రీస్తు వారు అంటున్నారు, అందుకు యేసు ఇట్లా నిన్ను, ఇదిగో ఒకడు నీటి మూలముగా, చదువా, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో నికోదేము ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఏమని తెలుసా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించాలి, జన్మించాలి అని నికోదేముతో దేవుడు చెబుతున్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, సాధ్యములని చాలమ్మా. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగా వినండి. ఇప్పుడు మన మనిషి జన్మ ఎలా జరగాలట? క్రొత్తగా జరగాలట. ఇప్పుడు ఏమండి, బాప్తిస్మం అంటే అర్థం చెప్పుకుంది కదా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే సమాధి చేయబడుట. ఏం చేయబడుట? సమాధి. నీటిలోనికి ముంచినప్పుడు, ఏమండి, నీటిలోనికి మునిగినప్పుడు, నీటిలోనికి మునగక మునుపు మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని యొక్క సముఖమున, దైవజనుని సముఖమున ఒప్పుకుని వాటిని విడిచిపెట్టి, ఏమండి, నీటి మూలముగా మళ్ళీ మునిగిన తర్వాత ఎలా జీవిస్తున్నామట? ఆత్మ మూలంగా జీవిస్తూ, ఏమండి, యేసుక్రీస్తు సొంత రక్షకుడని మనము నోటితో ఒప్పుకుంటున్నాం, క్రియారూపకంగా చూపించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానిని క్రొత్తగా జన్మించడం అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ పాపాన్ని నివారణ చేసే మందు, ఏమండి, యేసు రక్తము మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా దేవుని పిల్లలైన వారందరూ తీసుకోవాలంటే ముందు దాన్ని ఏం చేయాలి? విశ్వసించాలి. ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని విశ్వసించాలి. దీన్ని విశ్వసించిన వాడు ఆటోమేటిక్ గా రక్షణను పొందుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా డౌట్లు ఏమంటారు? ఎందుకంటే వాడు ఎలా జీవిస్తాడో, రాజ్యమందు ఉన్న వారికే ఇంటి గొప్ప అవకాశం. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అయితే ఇప్పుడు ఈ నివారణ, ఏ నివారణమ్మా? పాప నివారణ.
తల్లి గర్భములో నుండి బయటికి వచ్చిన ఎప్పటి వరకు మనం ఎన్నో రకాల తప్పిదాలు మనం చేస్తూనే ఉన్నాం, పాపములు చేస్తూనే ఉన్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, అక్కడ పద ప్రయోగాన్ని భక్తులు చేసినటువంటిది ఏంటంటే, అమ్మ నివారణ. ఎవరు మాట్లాడుతున్నారు? నివారణ అంటే అర్థం ఏంటండి చెప్పండి? నివారించడం, అదొద్దా తొలగించడం. మనిషిలో ఉన్న ప్రతి పాపము పోవాలంటే విన్నారా, అది ఎవరి రక్తము వలనమ్మా? క్రీస్తు రక్తము వలన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. గనుక ఈ పాప నివారణ జరిగేది ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. రోమీయులకు రాసిన పత్రిక 6:11 అటువలనే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం దేనికి లోనైపోయిందంటండి? చావునకు లోనైపోయిందండి. చదవండి. మీ శరీరం అందు ఏమి ఏలబడి చేయకూడదట? పాపము ఏలుబడి చేయకూడదు. మరియు మీ అవయవములు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే ఎవరికి అప్పగించుకోవాలంట? దేవునికి మీకు మీరే అప్పగించుకునుడి. ఎలా అప్పగించుకోవాలంటే మన అవయవములను అమ్మా, చాలా మంది అవయవాలు నీతి లేదు. అవయవాలు ఏమైపోతున్నాయమ్మా? అమ్మా, రోగం దేనికి వస్తుంది చెప్పండి? కన్ను మొదలెడదాం. కన్ను ఏంటిది? కన్ను ఏంటి? వెరీ గుడ్ సిరిసా. పళ్ళు చెప్పండి. చెవి అమ్మా, గొంతుక, కిడ్నీ, లివరు అమ్మా, గాల్ బ్లాడర్ లో, కడుపు చెప్పండి, పేగులు, తల, నరాలు, మెదడు. చాలు. ఇందులో దేనికి రోగలే చెప్పండి నాకు. చెప్పండి. తలపోటు అన్నవాడు ఒకడు, శివపోటు అన్నవాడు ఒకడు, కళ్ళు కనిపించట్లేదు అన్న అక్కడ, చొక్కలాలు, అక్కలాలు, ఒక్కలాలు. ఆ తర్వాత వింటున్నారా, తలలో ఏం క్లాట్ అయిపోయిందంట. ఇవన్నీ ఏంటి? అవయవాలేనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అవయవాలలో రోగాలు? ఆలోచించండి ఒకసారి. ఎందుకు? అక్కడ ఉంది కదమ్మా, నీ శరీరములను మీ శరీర దురాశలకు లోబడినట్లుగా. ఏంటి శరీరము దేనికటండి? చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని. శరీరమందు పాపం ఏలతే అవయవాలకు వచ్చేది రోగమే. అదవుతుందా? సురేష్ గారికి పిఎం ఫోన్ చేసాడు, ప్రైమ్ మినిస్టర్ చేసాడా? అదే నువ్వు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది. బయటికి వెళ్ళి దేవుడు తర్వాత ముందు వెళ్ళు. నీ ఎక్స్ప్రెషన్ తో నన్ను చంపేకి మాట్లాడుకుంటా. తర్వాత శరీరములను చెప్పండి. చావులకు లోనైపోయే శరీరం ఎవరిది? మానవుడిది. అవునా? ఈ శరీరమునకు దేవుడు చెప్తున్నాడు, పాపాన్ని ఏలనీయొద్దు. సైడ్ ఉన్నాడు. మరియు
మీ బాగా వినండి, మీ అవయవములు ఎక్కడున్నాయి? చేతు మంతుకి చూడకూడదు, చేతితో కన్నీ కిందలాగా ఇలా పెట్టి చూడకూడదు, అర్థమవుతుందా? దాన్ని పీల్చి చూడకూడదు, అలాగే చూడకూడదు, అంతేనా? ఈ అవయవం ఏదైనా, నాలిక అవయవం, నోరు అవయవం, చేతి, ప్రతి అవయవం. అందుకే అన్ని రోగాలకు కూడా దేవుడు ఏం పెట్టాడంటే రోగం పెట్టాడు, అర్థమవుతుందా? చదువుతాను. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు మీరు అప్పగించొద్దు. అయితే ఎవరికి ఎవరు అప్పగించుకోవాలంటండి? మనమే దేవునికి అప్పగించుకోవడానికి రావాలి. ఎక్కడికి? ఎలాగా అప్పగించుకోవడానికి రావాలంటే మనం మా బైబిల్ దేవుని దగ్గర నీతి సాధనములుగా అప్పగించుకోవడానికి మీకు, మనందరికి కూడా ఏంటంట, మీరే దేవునికి అప్పగించుకుని మిమ్మును మీరే సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోనండి. ఏమన్నారండి? దేవునికి అప్పగించుకొని కూర్చొని ఉంటారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరంటండి మన శరీర అవయవాలనట నీతి సాధనములుగా. అందుకే రాలేమండి చర్చికి. చర్చ ఎందుకు రాలేమంటే శరీరాలను అవయవాలను నీతి సాధనములుగా అప్పగించుకోలేక. చాలా మంది చెప్తున్నారు, బ్రదర్ రావచ్చు అంటే నేను మందులో అవుతున్నాను అంటాడు. అక్కడ అంటాడా? చాలా మంది అంటారు, నాలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయండి, ఎవరున్నాయండి, నువ్వు అక్కడ ఉన్నసేపు ఎలాగో ఓ దేవునికి స్తోత్రం కలుగునుగా. వెరీ గుడ్. మీకు మీరే నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునుడి. మీరు కృపకే గాని పాపం ఏం చేయదట? ఎప్పుడు ప్రభుత్వం చేయదు చెప్పండి? మరి అప్పగించుకోకుండా దేవుని మందిరానికి రాకుండా ప్రభు బల్ల తీసుకోకుండా ఉన్నవారికి పాపం ఏం చేస్తా చెప్పండి. ఇప్పుడు నాకు అమ్మా ఏలుబడి చేయడం అంటే మాట్లాడాలి. మరి మీరు మౌనులే ఉండప్పుడు ఏలుబడి, ఇంటిని ఏలుబడి చేసేది ఎవరు? యజమానుడు. ఇప్పుడు మన శరీర అవయవాలను ఏలుబడి చేసేది ఎవరు? పాపం. అర్థమైందా? దాని ఏలుబడిలో ఉన్నంతసేపు, దేని ఏలుబడిలో? పాపము ఏలుబడిలో శరీర అవయవాలు ఉన్నంతసేపు మందిరానికి రావడానికి మనకి ఏమి రాదు? మనసు రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? వాడు రానవుడు. అలాగే వచ్చిన వారు మనం ఎందుకు వచ్చామంటే మనల్ని మనం అప్పగించుకున్నాం. ఇప్పుడు చాలా మంది ఇంక్లూడ్ నాతో సహా, ప్రభువా ఇదిగో నా ప్రతి అతిక్రమను ఒప్పుకుని దేవుని సన్నిధానంలో పాప ప్రక్షాళనము ముందుకు వచ్చాం. ఏ ముందుకు వచ్చామంటే పాప రోగానికి ముందుకు వచ్చాం. నివారణ చేసుకోవడం. కొంతమందికి దేవా ఏంటో తెలుసా? నేను టాబ్లెట్ వేసుకోకపోయినా నాకేమీ పర్లేదు. బీపీ ఉంది, టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది? మీరే చెప్పండి. షుగర్ ఉంది, టాబ్లెట్ వేసుకోకపోతే దేనికి కొట్టేస్తుంది? కన్ను కొట్టేస్తుందో తెలీదు, పళ్ళు కొట్టేస్తుందో తెలీదు, గుండె కొట్టేస్తుందో తెలీదు, మైండ్ కొట్టేస్తుందో తెలీదు. మొత్తం మీద దేనికో దానికి మాత్రం ఖచ్చితంగా అది బీపీ అయినా నమ్ముతారా నమ్మరా? నిజమా కాదా? ఇది నిజమేనా? అందుకు పరిగెత్తుకుని అక్కడికి వెళ్ళిపోతాం. మరి పాప నివారణ చేసుకోవడానికి సన్నిధికి ఎందుకు రాము? ఏంటి నీ ధీమా? గట్టిగా చెప్తే ఏమొచ్చేస్తుందో తెలుసా? సేవకుడి మీద కోపం వచ్చేస్తుంది. పాపం అంట. ఏంటంట? పాపం. పాస్టర్ గారు నాకు అత్తమాను చెబుతుంటారు పాపం. ఏంటి? నేను నాకు కదా పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. కానీ 10 సార్లు చెప్పడం వల్ల నన్ను చూసి నీకు జాలేస్తుందో నువ్వు అనుకుంటున్నావు, నీకు తెలియదు. ఆ సహోదరుడు అనుకుంటున్నా, ఆ సహోదరుడు అనుకుంటుంది
పాపం ఎవరు? పాస్టర్ గారు అస్తమాను చెప్తుంటారు. పాపం వదిన కూడా మంగళవారం శుక్రవారాలు చెబుతూ ఉంటది. తర్వాత పాపం. మా అబ్బలు చూసి నీకు జారేయడం ఏంటి, నిన్ను చూసి మాకు జారేస్తుంది. అర్థం కాలేదు మీకు? చాలా మంది అనుకుంటున్నారు పాపం. వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళ మాట మేము వినట్లేదు. తర్వాత పాపం. మీకు తెలియని సందర్భం ఏంటి చెప్పంటారా? మిమ్మల్ని చూస్తుంటే, మీ ఆత్మలు చూస్తుంటే, మీ కుటుంబాలు చూస్తుంటే, మీ భర్తలు చూస్తుంటే, మీ పిల్లలు చూస్తుంటే మాకేస్తుంది. ఏంటి? పాపం. అది మీకు తెలియలేదు. తర్వాత పాపం. పొద్దున్న పేపర్ చూసానండి, అయినా కావాలని చెప్తాను, చదివాను. 10 ఇంటికి పేపర్ చూసుకోండి. పెన్షన్ డబ్బులు పడ్డాయంట, వాడికి కిడ్నీలు పోనీయంట, డయాలిసిస్ అంట. వాళ్ళకి అందులో డయాలిసిస్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు పెన్షన్? 10,000 10,000 పడ్డాయంట బాబుకి. ఒక్కగానే కొడుకుని అడిగాడంట, ఇవ్వన్నాడంట. చల్లదా పెన్షన్ డబ్బులు? నేను ఏమంటాను, మందులు కొనుక్కున్నాడంట. మొదటిసారి మర్యాద అడిగాడంట, రెండోసారి మళ్ళీ అడిగాడంట, నా వాటా నాకు ఇచ్చి అన్నాడంట. నాకు సరిపోలేదు, నాకు డబ్బులు సరిపోలేదు. పెద్దకి వచ్చింది, పెద్దకి ఏదో మన ఏదో అప్పు ఏంటంటే పెద్దకి కింద ఇచ్చాను, ఇదిగో ఇంట్లోకి ఎంత ఉంది, అమ్మకు బాగోలేదు, నాకు సరిపోవాలంట. మూడోసారి కత్తెట్టుకుని వెళ్ళాడంట. సాక్షి పేపర్ చదవండి. అలా తలనరికి ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? మన మామూలుగా వెళ్ళిపోతే ఏంటి, కెమెరాలో ఎట్టేసి నరికేసి అక్కడ ఎట్టేసాడు అంతే తలకాయ. మీరు మిమ్మల్ని భయపెట్టి సాక్షి పేపర్ చదవండి. కాబట్టి మా ఇంటికి ఉందండి, నేను పేపర్ డైలీ చదువుతాను. అదవుతుందా? ఎందుకు నరికేసాడు? నేను మొన్న వారం చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అదవుతుందా? దేవుని పిల్లలను దేవుని భయభక్తులలో పెంచకపోతే మొండాలు ఎక్కడ ఉంటాయి? గమ్యంలో ఉండొచ్చు. ఒకడైతే మొన్న పోలీస్ స్టేషన్ జుట్టట్టు గుర్తిసినలాగా రైట్ హ్యాండ్ ఒప్పేసుకున్నాడు, నరికేసాను అన్నాడు. అది ఒకటే మాట. అందుకే దేవుడు పిల్లల్ని యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, నా మహిమ. మీ పిల్లలు మీకు పిల్లలు, మీ పిల్లలు కాదు. బడాయి చేయకండి. ఏం చేయకండి? బడాయి చేయకండి. గర్భఫలము మీ బిల్డప్లు ఏంటి, మీరేంటి, మీ యొక్క పెత్తనం ఏంటి? బహుమానం ఇచ్చింది నేను. తల్లి గర్భం మందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతాయో నీ మొహం నీకే తెలీదు. తెలుసా మీకు? మోసే తల్లికి తెలుసా? కన్న తండ్రికి తెలుసా? కాటన్ సెట్ వచ్చిన అమ్మమ్మ నాన్నమ్మకి తెలుసా? చదవండి. ఎందుకు నేను పుట్టించుకున్నానో తెలుసా? ఆగమ్మా, నేను ఎందుకు పుట్టించుకున్నానో తెలుసా? పిల్లల్ని నా మహిమ, వాళ్ళ ప్రవర్తన, వారి మాటలు నన్ను ఏం చేసేదిగా ఉండాలి? మహిమపరిచేదిగా ఉండాలి. నా మహిమ నిమిత్తం. ఏంటంట నిమిత్తం? అంటే నిమిత్తం చెప్పండి. నిమిత్తం అంటే కదా ఎవరు క్యాటరింగ్ చేసినట్టు కదా, ఆయన క్యాటరింగ్ చేసినట్టే కదా. మరి చదవండి, చదువుకున్న వాళ్ళే కదా. నేను ఎందుకు నా మహిమ నిమిత్తమే, నా మహిమ నిమిత్తమే నేను పిల్లల్ని సృజించుకున్నాను. ఎందుకు సృజించావు ప్రభువా? ఎందు నిమిత్తం పుట్టించావు ప్రభువా? ఎందుకు ఇచ్చావు ప్రభువా నాకు? నన్ను మహిమ, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, ఇదిగో నా నామము పెట్టబడిన వారందరినీ ఎక్కడికి రప్పించాలి చెప్పనమ్మా? మందిరానికి రప్పించాలి. ఒకసారి నువ్వు మర్చిపోయావేమో సహోదరుడా, సహోదరి. ఏంటి?
ఆయన ఆశ్చర్యకారం రాత్రి చెప్పారు కదా, యేసురాజు ఇంటికన్నా మన రాత్రి ఆయన ఆశ్చర్యకారం ఎప్పుడు గుర్తుండాలి మనకి? జీవితకాలం అంతా గుర్తుండాలి కదా. అందును బట్టి చదవమ్మా. ఇదిగో నేనే వారిని కలుగ చేసి తిని, నువ్వా కొన్ని కాదు ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, కలుగ చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఇదిగో నీ పిల్లల్ని నేనే కలుగ చేశానని ఆయన అంటున్నాడు. ఆగమ్మా, ఆయన అంటున్నాడు. మీరు ఏమంటారు చెప్పండి. ఇక్కడ ఉన్నవారు ఎవరిలోనైనా, లైవ్ లో చూస్తున్నారు ఎవరైనా, కాదు కాదు అదంతా నా క్రియేషనే అన్నవాడు ఎవరైనా భూమి మీద ఉంటాడా? ఉంటాడా? ఉండడు. ఆయన అంటున్నాడు, నేనే వారిని కలుగు చేసి తిని. ఎందుకు కలుగు చేశాను? ఎందుకు కలుగు చేశాను? నన్ను మహిమపరుస్తారని. ఆ వచ్చి రాని మాటలతో నన్ను స్తుతిస్తూ, ఆ వచ్చి రాని మాటలతో నాతో మాట్లాడుతూ, నువ్వు మురిసిపోతావు కదా, మనం మురిసిపోతాం కదా. మన పిల్లలు మాట్లాడుతుంటే మనం ఏమైపోతాం? మురిసిపోతాం. మా అమ్మమ్మ అలాగే ఏమమ్మ అంటుంది, ఏమన్నా ఉత్తిన ఎంతో చేయదు ఏడదో అర్థమవుతుందా? అలా మన పిల్లలు, మన మనవలు, మన మనవరాలు, మన గర్భాన పుట్టిన పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత సంతోషిస్తాము. ఆయన మహిమ నిమిత్తము కలుగు చేసినటువంటి దేవుని పిల్లలు దేవుని సన్నిధానములో స్తుతిస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా చెప్పండి ఆనందపడతాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ రప్పించుము. నేనే వారిని కలుగు చేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే, మీ గర్భాల్లో నిలబెట్టిన వాడును నేనే. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎవరు చేశారంటండి? ఆయన చేశాడు కాబట్టి ఆయన ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు. చేశాడు, బాగానే ఇచ్చాడు. పిల్లల్ని ఇవ్వడం, ఇద్దరిని ముగ్గురిని బాగానే ఇచ్చాడు. కానీ ఎవరు? దేవుడు. మాటికి బైబిల్లో యెషయా గ్రంథం ద్వారా మమ్మల్ని తిప్పిస్తున్నాడు. ఎవరు? దేవుడు. పాత్ర దేవుడు అంటారా? అంటారా? చెప్పండి, అంటారా? అనరు. నేనంటే ఆయన. అందుకే ఇది నేను రాసుకొచ్చింది కాదు, మీ బైబిల్లోనే ఉంది. ఆయన మహిమ నిమిత్తం ఆయన పుట్టించుకున్నాడంట. నువ్వు ఆయన మహిమ నిమిత్తం పెంచుతావో, మన మహిమ నిమిత్తం మనం పెంచుకుంటామో మనమే ఆలోచన చేసుకుందాం. దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా? తర్వాత అర్థమవుతుందా ప్రియులారా? గనుక పాప నివారణ ఏం చెయ్యాలంట? పాప నివారణ ఏం చూసుకుంటాం మనం? ఎవరికెవరు? చదవండి, చెప్పండి. మనంతటా మనమే అప్పగించుకోవాలట. వీటిని ఏమండి? మొక్కప్పు లేని మానప్పుడు వస్తుందా? మీలో చాలా మంది భక్తులతో, చాలా మంది పిల్లలతో, చాలా మంది తల్లిదండ్రులతో విసిగి వేజారిపోతుంటారు. ఎందుకు చెప్పండి? ఒక భయం లేదు, చెప్పండి. ఒక భక్తి లేదు. సాధకములు ఏమి ఎలాగున్నాయంటే, నీతి సాధకములుగా ఉండవలసిన అవయవాలు ఏమైపోయి అంట అమ్మా? దుర్నీతి సాధకాలు. నీతికి వ్యతిరేక పదం దుర్నీతి. తాగుతాడు, తిరుగుతాడు, తింటాడు, వాడిష్టం. దేవుని యందు భయం ఉండదు, భక్తి ఉండదు. ఉన్నారా? అటువంటి వారి ఎడల ఏ కుటుంబానికి కూడా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవునికి కూడా అటువంటి బిడ్డల ఎడల సంతోషము ఉండదు, సమాధానము కూడా ఉండదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా? గనుక మరి నివారణము జరిగించుకోవాలట. పాప ప్రక్షాళనము జరగాలట ప్రియులారా. రోమిల రాసిన పత్రిక 5:9 తొందరగా 5:9 రోమిల రాసిన పత్రిక. ఇప్పుడు మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడతామట. ఎవరి రక్తము వలన? యేసుక్రీస్తు రక్తము వలన. ఎలాగట? ఇప్పుడు నీతిమంతులుగా. ఇప్పుడు మన అవయవాలన్నీ కూడా ఎలా తీర్చబడతాయటమ్మా? నీతిమంతులుగా. ఏ సాధకములుగా?
నీతి సాధకములుగా మరల దేవుడు ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత ఆ కొద్దిసేపట్లో మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? శుద్ధీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చేసేస్తే సరిపోయిందా? తలస్నానం అమ్మా బాధపడుతుంది మరి. మనం చేసేసి శుభ్రంగా ఆదివారం తలస్నానం నిండుగా తలస్నానం చేసేసి మనం వచ్చేస్తే సరిపోద్దా? నా కొడుకు చూస్తే ఎలా ఉన్నాడు? ఆడికి ఒక తానం లేదు. చెప్పండి. ఒక జానం, ఒక తానం, పెద్ద సామెత, ఒక తానం లేదు, ఒక జపం లేదు. ఇంకోటి ఏంటి? శుభ్రత లేని వాడిని చూస్తే మనకి ఏం కలుగుతుంది? బుద్ధి వస్తుందా? బుద్ధి వస్తుందా? ఏమొస్తుంది? మరి మన అవయవాలు దుర్నీతి సాధనాలుగా ఉన్నప్పుడు దేవునికి కూడా మన వలన కలిగేది అదే. మీరు ఎందుకు అర్థం కావట్లేదు? దేవుడు, దేవుని మందిరము, దేవుని రక్తము, శరీరము తినడం అంటే ముందు చెప్పిన మీకు నేను ఎంత పాప క్షమాపణ దొరుకుతుందో మన మట్టి బుర్రలకే అర్థము కావట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన మన వాళ్ళ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ దేవుణ్ణి ఆరాధించడం వల్ల దేవునికి వచ్చేది ఏమీ లేదు. ప్రార్థించడం వల్ల, ఆరాధించడం వలన, ధ్యానించడం వల్ల లాభం ఎవరికి? లబ్ధి ఎవరికి? మనకే. అదవుతుందా? గనుక మరి ఈ రక్తము, ఈ పాప నివారణము సంఘములోనికి వచ్చిన అందరికి సాధ్యమా అంటే భక్తులు చెప్తున్నాడు, అందరికి సాధ్యము కాదు. మరి ఎవరికంటే ఇదిగో దేవుని రాజ్యమందు ఉన్నవారికి, అనగా పాప ప్రతి పాపాన్ని బాప్తిస్మము ద్వారా ఒప్పుకుని విడిచిపెట్టి ఇదిగో నూతనముగా మరలా ఆత్మను శరీరానుసారముగా చనిపోయి దుర్నీతి సాధనములను చంపి నీతి సాధనములుగా మరలా జీవిస్తే అట్టి వారికి అవకాశము దేవుడు సంఘములో ఇస్తున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అదవుతుందా? గడిచినటువంటి కొద్ది దినములుగా ఎందుకు చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్ళడం ముఖ్యం కాదు. ఆ డాక్టర్ ఇచ్చిన మందును వేసుకోవాలి. వేసుకుంటేనే రోగానికి మందు, పాప రోగానికి ఆయన యేసు యొక్క శరీరము, రక్తము ద్వారానే పాప నివారణము జరుగుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 9:14 అమ్మా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండెనో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యం. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. 14 చదువుతా. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా, బాగా వినండి, నిత్యుడకు ఆత్మ ద్వారా. నిత్యుడకు ఆత్మ అంటే అమ్మా, నిత్యుడకు ఆత్మ అంటే ఎవరమ్మా? నిత్యుడకుఆత్మ అంటే ఎవరమ్మా? నిత్యుడకు ఆత్మ అంటే ఎవరు? నిత్యుడకు ఆత్మ అంటే ఎవరంటే మాట్లాడేంటి? నిత్యుడకు ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధుడేంటి? పరిశుద్ధాత్ముడు అని చెప్పాలి కానీ పరిశుద్ధుడేంటి? ఎవరు పరిశుద్ధుడు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు మనకి? మనలోనికి ఎప్పుడు పుడితే వస్తాడు? క్రొత్తగా పుడితేనే వస్తాడు. వచ్చిన ఆయన ఏం చేస్తాడు మనల్ని? చదవండి. నిత్యుడకు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఎంతో ఎక్కువగా యేసు రక్తం ఏం చేస్తుందటమ్మా? శుద్ధి చేస్తుందట. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా ఏం చేస్తుందట? శుద్ధి చేస్తుందట. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. వ్యాధి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారా? వెళ్ళి తెచ్చేసుకుని ఎక్కడ పెట్టేసుకుంటారు? స్టాకు ఇంట్లో పెట్టేసుకుంటారు. స్టాక్ ఇంట్లో పెట్టేసుకుని దాన్ని నోట్లోకి మాత్రం మందులు వేసుకుంటారా? అలా చెప్పాను కదా, వేసుకోవాలి. స్టాక్ ఎంత ఉన్నా, స్టాక్ ఎంత మందులు స్టాకు అవండి, రోగము గలవాడు వేసుకోనకపోతే రోగం ఎలా పోదో, చాలా మంది ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళినట్టుగా బాప్తిసం తీసేసుకుంటారు. ఏం తీసేసుకుంటారు? బాప్తిసం తీసేసుకుంటారు. బాప్తిసం తీసేసుకుంటే హాస్పిటల్కి వెళ్తే పోద్దా? హాస్పిటల్కి వెళ్ళిన వాడు మందిరహంలో బాప్తిసం తీసుకున్నవాడు ఆయన శరీరమును రక్తమును కూడా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను రక్షణ తీసేసుకున్నాను కదండి, కుదరదు. ఏంటి? ఏం తీసేసుకున్నాను కదా నేను? రక్షణ నువ్వు తీసేసుకుంటే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను కదండి. వెళ్ళిపో. హాస్పిటల్కి వెళ్ళిపోవడం, స్టాక్ తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకోవడం ముఖ్యం కాదు. వాక్యం వినేసి పుస్తకాల మీద రాసేసుకోవడం ముఖ్యం కాదు. దాన్ని హృదయంలోనికి దాన్ని భద్రపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాగే బాప్తిసం తీసుకోవడం ముఖ్యమే కాదు. తీసుకున్న తరువాత ప్రతి ప్రభు బల్ల కార్యక్రమములో రొట్టె విరిచిటి అందులో మనం ఎలా ఉండాలి అమ్మా? విశ్వాసము కలిగి ఉండాలి ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు దాని వైపే మనం చూడడం లేదంటే అర్థం ఏంటి? నమ్మకం లేదు నీకు. నివారణ చేస్తుంది యేసు రక్తము. తర్వాత నీతిమంతుడిగా తీరుస్తుంది యేసు రక్తము. తర్వాత మనస్సాక్షిని ఏం చేస్తుందట? అది శుద్ధీకరిస్తుందట. ఎవరి రక్తము? యేసు రక్తము. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అంతేకాదు యోహాను సువార్త 6:54 వచ్చిన తొందరగా 6:54 యోహాను సువార్త 6:54 వచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము. ఏమర్థమైంది మీకు చెప్పండి? నిత్య జీవము ఎక్కడుంది? ఇంట్లోనా? ఈదులోనా? సంఘంలోనా? ఎక్కడుందండి నిత్య జీవము? అమ్మా, నిత్య జీవం ఎక్కడుంది? కరెక్ట్గా చెప్పండి. వెరీ గుడ్. లేఖనములలో ఉంది. లేఖనములలో మాట ఇది కూడా ఏమని తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడు నిత్య జీవం గలవాడు. రావాలి, ఆయన మాటలు వినాలి, మనం బలపడాలి, స్థిరపడాలి, ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. వాక్యము చేత ఉదక స్నానము చెయ్యాలి. చేయించేవాడు సేవకుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉన్నాడా? ఆ సేవకునికి లోపడాలి. మొన్న చెప్పిన పాస్టర్ గారు స్టేటస్ కూడా పెట్టింది మీ అందరికీ. సంఘాల్లో 2 బళ్ళు ఉంటాయంట. ఏ బళ్ళు చూసారా? లైట్లు మాత్రం కొట్టేస్తారు ఇలాగా టిష్ 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 టిష్. సంఘంలో 2 బళ్ళు ఉంటాయంట. ఏ బళ్ళు? ఏ బళ్ళు అమ్మాయి? లోబడేవారు ఒకరునే, తిరగబడేవారు ఒకరునే. లోబడే వాళ్ళు ఇంట్లోనైనా తల్లిదండ్రులు లోబడే వాళ్ళు బాగుంటారా? తిరగబడే వాళ్ళు బాగుంటారా? చెప్పండి. ఇంటిలో తల్లిదండ్రులకు లోబడేవారు ఆశీర్వదింపబడతారా? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు లోబడతారా? చాలా ఖచ్చితంగా చెప్పేస్తారు మీరు. ఏమని? లోబడేవారే సంఘములో దైవజనునికి లోబడేవారే ఆశీర్వదింపబడతారు. తిరుగుబాటు చేసిన వారు ఇక్కడ ఏ విషయంలోనైనా, ఏ రంగములోనైనా లోబడే ఆశీర్వాదం. తిరుగుబాటు చేస్తే మనము ఆశీర్వదింపబడము ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా.
యేసు రక్తము పాప నివారణం చేస్తుంది, నీతిమంతులుగా తీరుస్తుంది, మన సాక్షిని శుద్ధి చేస్తుంది. ఇప్పుడు చెప్పనేంటి? నిత్య జీవం. ఏం చేస్తుంది? అది నిత్య జీవాన్ని ఇస్తుంది. యేసు రక్తము ద్వారా ఏం పొందుకుంటామంటే మనము నిత్య జీవాన్ని పొందుకుంటామట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిత్య జీవం అంటే నిత్యము జీవించే లోకం. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవాది దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. యేసుక్రీస్తు వారిని సుమారుగా 284 దేశాలలో, ఎన్ని దేశాలు? 284 దేశాలలో ఉన్నారా? ఎక్కువగా యేసుక్రీస్తు వారిని నమ్మిన దేశాలే ఉన్నారా? అందులో హిందూ దేశం ఎవరిదే? హిందూ దేశంలో హిందూ దేశం ఎక్కడుందండి? వేరే దేశాల్లో హిందూ దేశం ఎక్కడైనా ఉందా? ఏ దేశాలు ఉన్నాయో చెప్పండి. అరబిక్ దేశాలు ఉన్నాయా? తర్వాత అరబిక్ దేశాలు, తర్వాత ఇంకే దేశాలు ఉన్నాయి? ఎక్కువ ఫస్ట్ జీసస్ క్రైస్ట్ నమ్మే దేశాలు ఉన్నాయి, అవునా? తర్వాత అరబిక్ కంట్రీస్ ఉన్నాయి. తర్వాత సింగిల్ గా ఉంది ఏంటది? మంది. ఇందులో మళ్ళీ సగం మంది కన్వర్ట్ అయిపోయి. అందుకే జనాలకి ఏమైపోతుందంటే, అపవాది ఏం చేస్తుందంటే గలిబిలి చేసేస్తుంది. ఒక సహోదరి చెప్పింది, జీసస్ క్రైస్ట్ నమ్ముకుని ఆస్ట్రేలియా మీద మ్యాచ్ ఆడుతూ కాబట్టి సెంచరీ చేసి తన విజయ భారాన్ని తన భుజముల మీద వేసుకుంటూ ఆమె ప్రార్థన చేయించుకున్నటువంటి సందర్భం వీడియో ఉంది. ఆమె ఆరాధన, అంతే కదా, ఆమె దేవుని మందిరంలో ఆరాధన చేసేటువంటి కుమార్తె. కాబట్టి క్రిస్టియన్ దేశమే, క్రిస్టియన్ దేశం మీద ఆట ఆడుతూ హిందూ దేశంలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ సహోదరి ఆ క్రిస్టియన్ దేశం మీద విజయాన్ని అందించి యేసుక్రీస్తు వారే వలననే నాకు ఈ విజయం సాధ్యమైందని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు మొత్తం ఏం చేస్తున్నారు తెలుసు జనాలందరూ? నువ్వు దేశం కోసం వాడుతున్నావా, దేవుని కోసం వాడుతున్నావా? అంటే మతంగానే చూస్తున్నారు తప్ప అన్నారా మంచిని చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గనుక దినములు చాలా చెడ్డవి. గనుక యేసు రక్తము వలన ఏం కలుగుతుందంటే పిల్లరా, ఆ నిత్య జీవము కలుగుతుంది. ఇప్పుడు మనలో, మన కుటుంబాల్లో, మన సంఘములో ఎంతమంది మరి అక్కడ నిత్య జీవాన్ని, అక్కడ పాప నివారణను జరిగించుకునే వారికి ఉంటున్నాం? ఎవరిచ్చిన అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి జాగ్రత్తగా చదివితే ఇదిగో నేను మీకు అప్పగింపబడిన దానిని. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఇందాక యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ మాట. ఎవరితో అమ్మా? శిష్యులతో. ఇప్పుడు కొరింథీ సంఘముతో పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మన సంఘంతో ఎవరు చెప్తున్నారు అమ్మా? నేను చెప్తున్నాను. ఒకనాడు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఎవరి సంఘస్థులతో ఆ సేవకుడు ఇప్పుడు చెప్తాడు. ఆనాడు కొరింథీ సంఘంలో పౌలు చెప్పాడు ఏమన్నా తెలుసా? ఇదిగో నేను మీకు అప్పగింపబడిన దానిని. ఇది ఎవరి వలన పొంది తిని? మీరు కూడా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆ శరీరము, ఆ రొట్టె కూడా నేను షాపు వలన పొంది తిని అనకూడదు. యేసుక్రీస్తు రొట్టె చేశారా? ఎక్కడి నుంచి? రొట్టె దేంతో చేస్తారు? ద్రాక్షరసం దేంతో చేస్తారు కదా? అట్లతో చేసి ఈయనేమంటున్నాడు? నమ్ముతారా? నమ్మలా? నమ్మలేదు అపొస్తలులు? నమ్మారు. ఇప్పుడు కొరింథీ సంఘంతో పౌలు ఏమంటున్నాడు? ఇదిగో నేను అప్పగిస్తున్నటువంటి, ఇప్పుడు నేను మీకు అప్పగించిన దానిని నేను ప్రభువు వలన పొంది తిని. ఇది నాకు ఎవరిచ్చారు? ఈ అధికారం నాకు ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఇది నేను ఆయన ద్వారా పొందుకున్నాను. చాలా మంది కోపం తీసుకురావు. నా వల్లగా వచ్చింది ఇది ఏమన్నా? నా వల్ల నేను తయారు చేసిందే కాదు కదా. నాకే ఎవరిచ్చారు? ఒక ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా.
అర్థమవుతుందా? ఏమండి, ఇచ్చే డాక్టర్లో మందు లేదు. ఆ గుణం ఎందులో ఉంటుంది చెప్పండి? కాదు కాదు, మందులో ఉంటుంది గుణం. ఆ తలనొప్పి తీసే గుణం, ఆ ఒళ్ళొప్పి తీసే గుణం, ఆ గాయాన్ని మానిపోయే గుణం ఎందులోది? ఇచ్చే చేతిలోదా? ఇచ్చే చేతి లేదా? తీసుకునే మందులోదా? చాలా మందికి బేసిక్స్ కూడా తెలియదు. ఏం తెలియవు. గుణం ఉంది, పాపాన్ని తీసే గుణం నా చేతిలోది కాదు. ఈ నిత్య జీవం నడిపించే బలం నాది కాదు. ఎందులో ఉన్నది? ఎందులో ఉందమ్మా? పౌలు అంటున్నాడు, ఇప్పుడు చదవాలి. ఇదిగో నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని. ఇప్పుడు ఇది అనడం లేచి ప్రభువా అది ప్రభు నీకెప్పుడు ఇచ్చాడు? ప్రభు చచ్చిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా అన్నాడా? మరి ఏంటి దాన్ని ఏమంటారు? విశ్వాసం. నమ్మరు. అది వస్తువే, అది దేవుని చేత సృష్టింపబడినటువంటి గోధుమ పిండే, దేవుని చేత సృష్టింపబడిన ద్రాక్ష పండే. కానీ ప్రార్థన వలన ఏమవుతుంది? పరిశుద్ధమవుతుంది, గుణం మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చదువుతాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, పౌలు చెప్తున్నాడు. తాను ఎంత చదువుకున్నాం కదా, ఇందులో మార్క్స్ వార్తలు చదువుకున్న జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. చదవండి. ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన బాగా ఎవరండి? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరి శరీరం అమ్మా? ఎవరి కొరకు? మీ కొరకు నలగగొట్టబడిన, మీ పాపాల కొరకు నలగగొట్టబడిన నా శరీరము. అంటున్నారా? ఎవరి శరీరం అది? ఎందుకు నలిగింది? ఎవరి కొరకు నలిగింది? అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ తెలిస్తే ఎప్పటి మీద టేమని పుట్టి మన పిల్లల మనం అంతేనా? నువ్వు ఎందుకు తీసుకోవాలి? నీ కోసము నా కోసము అది ఆయన శరీరం ఏమైంది? నలగొట్టబడిందని మన పిల్లలు మనం ఏం చేసేస్తాం? నలగొట్టేస్తాం. ఇది అర్థం కాలేదు కాబట్టి మనం వదిలేస్తున్నాం. భర్తలు వదిలేసిన 100 మంది చెప్పండి. భార్య వస్తుంది లేకపోతే మా అన్న వదిలేసిన 100 మంది. పిల్లల వస్తే వస్తారు, లేకపోతే రారని వదిలేసే వాళ్ళు 100 మంది. భారం ఎక్కడుంది? బాధ్యత ఎక్కడుంది? భారం అంటే ఏమనుకుంటున్నారంటే ఏదో శరీరానుసారంగా మాట్లాడాడు, శరీరానుసారంగా సహకరించాడు, శరీరానుసారంగా సమయాన్ని వారి కొరకు గంటలు కేటాయించాడు. ఇది ప్రేమ అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యో, ఎక్కడున్న నా సహోదరుడు, ఎక్కడున్న నా భర్త, ఎక్కడున్న నా భార్య, ఎక్కడ ఉన్నటువంటి నా సహోదరి అక్కడ నాతో పాటుగా ఆయనతో ఉండాలన్న బాధ్యత భారాన్ని మరచి విడిచి తిరుగుతున్నటువంటి నేటి సంఘపు విశ్వాసులు ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నిజమంటారా కాదంటారా? చదవండి. ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం, పౌలు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడండి? కొరింథీ సంఘానికి యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం. నేను కూడా ఇప్పుడు మీకు ఎవరిని జ్ఞాపకం చేస్తానంటే యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి శరీర విలువని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నన్ను జ్ఞాపకము చేసుకుని ముందు ఏం చేయాలి? తీసుకునేవారు అమ్మా ఆయన 10 నిమిషాల పాటు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా ఈ పాప రోగానికి ఈ మందే లేకపోతే నా పాపములు నీకు ఎలా కనబడుతుంది? నీ కంటికి మరకవలి కనబడుతుంది. ఆయన నా పాపమని కలంకాన్ని నువ్వు తుడిచేస్తున్నందుకు, నా పాపానికి మందును నీవు శిలువ మీద చిందించినందుకు నీకు వందనాలు నాయనా అని ముందుగా మనం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చెప్పండి, చెల్లించి తీసుకోవాలి. ఆ ప్రకారమే ఆయన శరీరమును తినిన తరువాత
ఆయన మరలా ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన ఇదిగో ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా, మీరు ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. ఇదిగో మన ఎవరిని నన్ను 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 అంటే యేసుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం చెప్పండి? యేసును ఏం జ్ఞాపకం చేసుకోవాలి మనం? అమ్మ, ఆయన నీ నా మన పాపముల కొరకు నలగగొట్టబడ్డాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నలగగొట్టబడి రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని శిలువ మీద చిందించాడు ప్రియులారా. ఇదిగో ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగుచున్న మనము కూడా ఆయన ఏం చేయాలంట? ఆయన జ్ఞాపకము చేసుకుని, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా, ఇదిగో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసమును త్రాగునప్పుడెల్లా, ఇప్పుడు ఇది ద్రాక్షారసం అన్న ఫీలింగ్ మనకు ఉండకూడదు. అది రొట్టె అని అన్నారా, ఆ ఫీలింగ్ మనకు ఉండకూడదు. అది శరీరం అనే భావం ఉండాలి, అది రక్తం అనే ఉద్దేశము మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదొద్దా? నిజంగా ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా మారుతారండి? మానరు. మానలేవు. ఎందుకంటే మన నివారణ, పాపాన్ని ఏం చేసుకోవాలట? నివారణ చేసుకోకపోవాలి. అదవుతుందా మీకు? శరీరాన్ని శుద్ధి చేయకపోతే ఒక వారం రోజులు ఏమవుతుంది చెప్పండి? ఆలోచిద్దాం. చెప్పండి, పర్వాలేదు. ఆ కొక్క కొడుతుంది, తర్వాత దురద వస్తుందా? వారం రోజుల తర్వాత ఆడపిల్లకి ఏం స్టార్ట్ అవుతుంది? దురద స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. దురద స్టార్ట్ అయిన వెంటనే చేతి కూర ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు అది ఏమవుతుంది? తర్వాత అవుతుంది. అవకన్నైతే ఉండదు. అలాగే తీసుకోపోతే ఆత్మరోగం, పాప ప్రభావం చాలా ఎక్కువైపోద్ది. అది ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోద్ది అంటే మరణపు ఉద్దేశాలు బాగోవు, బుద్ధులు బాగోవు, ఆలోచన విధానాలు బాగోవు. యోధ ఆలోచన బాగుందా? ఏమంది? ఉరిపెట్టేసే వరకు తీసుకెళ్ళిపోయింది. అప్పుడు విడిచిపెడితే తప్ప ఉంది? పాపం చేయవలసిన పని అది ఏం చేస్తుంది? చేసుకుంటూ పోతుంది. అవుతుందా? అందుకే వాక్య ఉదక స్నానం అవసరము, యేసుక్రీస్తు రక్తము కూడా మనకి అవసరం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకొరకే కదా దేవుడు ఒక దైవజనుడిని మీ కొరకు ప్రత్యేకంగా నియమించుకుంటా. చదవమ్మా. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా, ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎందుకంటే శరీరాన్ని తింటున్న మనము, రక్తాన్ని త్రాగుచున్న మనకి పని ఉందండి. ఏంట పని? మరణాన్ని ప్రచురించాలి, ప్రకటించాలి, తెలియపరచాలి అనేకులకు. తినేయడం గొప్ప కాదు, త్రాగేయడము గొప్ప కాదు. అదవుతుందా? మన కుటుంబాలలో, మన స్వజనులలో, మన సహోదరులలో, మన యొక్క స్నేహితులలో, మన ఇరుగు పొరుగు వారిలలో ఎవరితో మనము కలిసి పనిచేస్తామో, ఎవరితో మనము మనుగడ కొనసాగిస్తుంటామో అనేకులకు ఆయన గూర్చిన గొప్పతనాన్ని, ఆయన మరణమును గూర్చినటువంటి గొప్పతనాన్ని అనేకులకు ఏం చేయాలంటే మనము ప్రచురణము చెయ్యాలి. 11 మంది ప్రపంచానికి ఆయన రాజ్య సువార్తను ఇప్పుడు ఎంతమంది చెప్పండి. మరి ఎందుకు వెళ్ళట్లేదు? ఇంకేమే వెళ్ళామా, వచ్చామా, అంతేనా? వెళ్ళామా, తిన్నామా, తినేసామా, కూర్చున్నామా. చెప్పలేకపోతున్నాం, పరిచారము చేయలేకపోతున్నాం, ప్రకటన చేయలేకపోతున్నాం. ఎవరిని? సిలువను గూర్చినటువంటి వార్తను ప్రియులారా. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. తర్వాత అమ్మా, కాబట్టి ఎవడు ప్రకటించకుండా, ప్రచురించకుండా, అయోగ్యముగా అంటే చిట్టనవాడు ఖచ్చితంగా యేసుకి వారం రోజుల్లో, నెల రోజుల్లో, 2 ముగ్గురికి ఖచ్చితంగా యేసు క్రీస్తుని గురించి ఏం చెప్పాలంట? కష్టమా చెప్పండి. కష్టమా? కాదు.
కష్టమా? వారం రోజులు ఒక మనిషికి చెప్పలేమా? వారం రోజులు ఇద్దరు ముగ్గురికి చెప్పలేమా? చెప్పగలం, కానీ మనం ఏం చేయలేం, చెప్పలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. తొందరగా. కాబట్టి ఎవడు ప్రకటించకుండా ప్రచురణము చేయకుండా తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును అపరాధి అయిపోతాడట. కాబట్టి పరీక్షించుకోవాలి. ఇదిగో గడిచిన 1 నెల అయింది, ఇప్పుడు నేను దీన్ని తీసుకుని. ఎన్ని రోజులైంది? నెల. ఈ నెల రోజుల్లో నేను ఎవరికైనా దేవుని కూర్చున్నటువంటి శిలువ మరణం గురించి ఎవరికైనా చెప్పానా? చెప్పలేదా? అసలు ప్రభువు గురించి ఎవరికైనా ప్రార్థించానా? చేయలేదా? ఎవరికైనా నేను సువార్తను ప్రకటించానా? ప్రకటించలేదా? అట్లీస్ట్ నా భర్తకైనా, అట్లీస్ట్ నా కుమారుడికైనా, అట్లీస్ట్ నా కుమార్తెకైనా, అట్లీస్ట్ నా సహోదరులకైనా నేనేమైనా దేవుని కూర్చున్నటువంటి మాటలు చెప్పానా? లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, దశలోని పత్రికలో మాట చెప్పాడు కదా, పని వాడే జీతానికి. అలాగే ఈ శరీరానికి పాత్రుడు, ఈ రక్తానికి పాత్రుడు ఎవడంటే, విన్నారా, తిని త్రాగుచున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిని చేసిన వారే పాత్రుడు. మీకు అర్థమైందా? దేవుని పని అంటే మళ్ళీ మీరు సిలువ మొత్తం 250 కేజీల సిలువను భుజాల మీద వేసుకున్నట్టు కాదు. మారు మనసు లేని కుమారుడికి, మారు మనసు లేని భర్తకి, మారు మనసు లేని తల్లికి, మారు మనసు లేని తండ్రికి, బలహీనురాలైన సహోదరుడికి, బలహీనురాలైన సహోదరు ఎవరైనా మన కుటుంబాల్లో సహోదరులు ఉంటే వారిని బలపరచడం, వారిని నడిపించడం, వారిని స్థిరపరచడం, అటువంటి వారికి దేవుని గురించినటువంటి కొద్ది మాటలు, నీకు తెలిసిన మాటలు వారికి చెబుతూ వారి ఆత్మలను బలపరచడం. ఇందులో కష్టం ఎక్కడుంది చెప్పండి? కష్టం ఉందా? లేకపోతే మీ ఇంటి మీద కోట్లేయమంటున్నావా? పోనీ మీరు చెప్పలేరు, ఆ వాక్చాతుర్యం మీకు లేదు. కొన్ని సహోదరులు సేవకురాలైనా సేవకుడికైనా ఫోన్ చేసి, ఇదిగో కొద్ది నిమిషాలు నా కుమారుడితో మాట్లాడండి, నా కుమార్తెతో మాట్లాడండి, నా భర్తతో మాట్లాడండి, లేదా మా భార్యతో మాట్లాడండి, మా తండ్రితో మాట్లాడండి, నా స్నేహితులతో మాట్లాడండి అన్న భారము కూడా ఈ దినాన్న దేవుని పిల్లలలో కరువైపోయింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్న పెద్ద కష్టమేమీ కాదు. వారం రోజుల్లో 2-3 దేవుని కూర్చున్న మాటలు చెప్పడం కష్టమేమీ కాదు, సులువే. అదవుతుందా? దాన్ని భారంగా, కష్టంగా మనము చదవడము. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసా రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు. ఇది ప్రభు శరీరముని వివేచించకుండా, ఆలోచించకుండా తిని త్రాగువాడు శిక్షా విధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులని ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పు పొందక పోదుము. దేవునికి స్తోత్రం కలుగునుగా.